రామారావు గారు ఏ ఉద్దేశంతో ఈ పార్టీని పెట్టారో అది మనసులో తలుచుకొని న్యాయం చేయాలి, పార్టీ డిస్ట్రాయ్ అవ్వకూడదు, పార్టీ నిలబడాలి ఏదో ఉన్న అభిమానం. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన అసలు తెలుగుదేశం ఎందుకు పెట్టారు, తెలుగువారంటేనే చిన్న చూపు యావత్ ప్రపంచంలో ఉండేది అనేది జగమెరిగిన సత్యం. తెలుగు వాళ్ళు అని అంటే ఎందుకండి, తమిళనాడులో కూడా అప్పట్లో తెలుగు వాళ్ళు అనేటప్పటికీ చాలా చిన్న చూపు ఉండేది. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు అంటే చిన్న చూపు. అలాంటిది రామారావు గారు తెలుగుదేశం ఎందుకు పెట్టారు అనేది తెలుగువారి ఆత్మగౌరవం కోసం. తెలుగు వాళ్ళు ఢిల్లీలో కూర్చున్నా కూడా తెలుగు వాళ్ళంటే తెలుగు వాళ్ళని అలర్ట్ అయ్యేలాగా చేయాలి, తెలుగు వాళ్ళకి ఇంత సత్తా ఉంది అని తెలియజేయాలి అని చెప్పేసి ఆయన ఆ టైంలోని ఆయన పెట్టిన విధానం. ఇంకోటి ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళని లేలుగాను, తర్వాత అంటే నేను కరెక్ట్ అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, బిజినెస్ టైకూన్సా వీళ్ళ ఒక బాగా డబ్బున్న వాళ్ళ అలా చూడలేదు ఆయన. ఎలా చూసారనంటే మంచి నాలెడ్జ్ ఉన్న టీచర్స్ని తీసుకున్నారు. అలాగే ఒక బస్ కండక్టర్ను కూడా ఎమ్మెల్యే చేసిన దాఖలాలు రామారావు గారికి ఉంది. రామారావు గారు ఏమంటారంటే ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేసే దృక్పథం ఉన్న ప్రతి వాళ్ళు నాయకులే, అంతేగాని నేను 100 కోట్లు ఖర్చు పెడతాను, నేను 1000 కోట్లు ఖర్చు పెడతాను, నాకు ఇంత డబ్బు ఉంది, నేను ఒక కార్పొరేటర్, నేను ఒక బిజినెస్ మ్యాన్ అని అంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళగలవా, ప్రజలకి న్యాయం చెయ్యగలవా? అలాంటి వాళ్ళనే ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఎంతోమంది టీచర్స్ను కూడా ఆయన ఎమ్మెల్యేలు చేసిన దాఖలాలు ఉన్నాయి. సో సేవా దృక్పథం ఉన్న వాళ్ళను కూడా ఆయన ఎమ్మెల్యేలు చేసిన దాఖలాలు. అందరికీ వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే సామాజికంగా వాళ్ళు ఒక సొసైటీలోని వాళ్ళు ఒక మంచి పనులు చేసిన వాళ్ళకి ఆయన ఎమ్మెల్యేలని చేయడం. ఆఖరికి ఒక బస్ కండక్టర్ని కూడా ఎమ్మెల్యేలు చేశారండి ఆయన. బస్ కండక్టర్ ఎమ్మెల్యేలు అవుతారని, లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరైనా అలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారా చెప్పండి? ఇవ్వరు. ఆయన ఏం చూసారంటే లేదు, ఇతనిలో ఏదో ఒకటి ఉంది, ఇతను పని చేయగలరు. 82 పెట్టి ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తుంది, మురళీమోహన్ గారు నేను ప్రచారం రథంలోని రామారావు గారు రమ్మన్నారు. నాకు ఆ జనము తర్వాత పొలిటికల్ అంటే ఎలా ఉంటుందని ఫస్ట్ టైం నా లైఫ్లో నేను చూశాను. కానీ నాకేం అది చాలా చిన్నదాన్ని, మ్యాక్సిమం నాకు తెలిసి 15-16 సంవత్సరాల కంటే నాకు ఎక్కువ ఉండదు. సో ఆ టైంలో నేను ఏంటంటే ఆ రథంలో నిలబడి ఉన్నాను. కానీ మురళీమోహన్ గారు రామారావు గారు మాట్లాడిన తర్వాత మురళీమోహన్ గారు మాట్లాడారు. అలా కొంతమంది లీడర్లు నేను మాత్రం అందరికీ నమస్కారం పెట్టి అన్నగారికి ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అలా చెప్పి కొన్ని చోట్లకి నేను వెళ్ళడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అదే అనుకుంటున్నాను, ఆ టైంలో ఫోటోగ్రాఫర్స్ ఎవరున్నారు ఏంటి చూసుకొని అవన్నీ కలెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే రామారావు గారు ఒక చోట ఎక్కడ నేను ఆయన అడ్మైర్ చేశాను అని అంటే అక్కడ ఒక కుగ్రామం, అది టోటల్గా ఒక కుగ్రామము. మీకు అక్కడ అన్ని గుడిసెలు అలాగే ఉంటాయన్నమాట, అన్ని మట్టి రోడ్లు. సో ఆ రోజు రామారావు గారు మధ్యాహ్నం బాగా ఎండలో తిరిగి అలసటగా ఉంది అని అంటే వెంటనే రామారావు గారు ఒక పెద్ద చెట్టు కింద ఎంత బాగుంది ఇక్కడ అని చెప్పి ఆ చెట్టు కింద దుప్పటి వేసుకొని వాళ్ళు తలగడ తీసుకొని వచ్చేస్తే ఆయన ఆ చెట్టు కింద ఒక 1 అవర్ నిద్రపోతే మేమందరం అటుపక్క సైలెంట్గా కామ్గా కూర్చున్నాము. ఎవరు చెప్పండి ఈ రోజుల్లో అసలు రామారావు గారి తర్వాత అలాగ మనం ఎవరినైనా చూసామా అలా ఉండడం? ఆర్భాటాలకి హంగులకి పోకుండా. అంటే ఆయన ఏమంటారు, ఆయన ఆలోచన ఈ విధానం ఏంటి? ఒక నాయకుడు అంటే అదే ఒక బీదవాడైతే డెఫినెట్గా దుప్పటేసుకొని పడుకొని ఉంటారు కదా. సో నేను వాళ్ళతో పాటు ఒక మనిషిని అని చెప్పి, లేదంటే 9 monthsలోని అఖండ విజయాన్ని సాధించడం అంటే ఎంతమంది ఆయన్ని ప్రేమిస్తే ఆ స్థాయికి. అలాగే అక్కడే ఆ నైట్ కూడా మడత మంచం వేసి ఇంకొక విలేజ్లో మడత మంచం మీద పడుకొని
ఒక ఏమంటారు సిమెంట్ కుండీల్లోనే ఆయనకి పెద్ద పెద్ద కుండీల్లో అక్కడ వాటర్ పెడితే అక్కడే ఆ బయట బయట రామారావు గారు స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గరే మేమందరం కూడా కింద కూర్చొని ఆకుల్లో నాకు బాగా గుర్తుంది అరిటాకుల్లోని మేము ప్రొద్దుట బ్రేక్ఫాస్ట్ చేసి సో బయలుదేరడం కూడా నేను చూశాను, నా కళ్ళతో చూశాను. నేను చాలా తక్కువ విలేజెస్కి వెళ్ళానండి, ఎందుకంటే ఇప్పుడు నా వల్ల డెఫినెట్గా రామారావు గారికి ఎటువంటి ఉపయోగం ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు మాట్లాడడం తెలీదు, నేను మాట్లాడను. ఒకటి ఎప్పుడైనా రామారావు గారు ఒకవేళ పబ్లిక్ని అడ్రస్ చేస్తూ ఉంటే మేబీ పక్కన కొన్ని వీధుల్లోకి వెళ్ళి మీ అందరికీ అన్నగారంటే ఇష్టం కదా, రామారావు గారు మూవీ చూసారా, మీకు ఇష్టమా, ఇప్పుడు అన్నగారు మన కోసం ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు, మీరందరూ తప్పకుండా ఓటు వేయాలి, ఆ ఏజ్లో ఏం మాట్లాడాలో అది అంతే కదా నేను నేను చాలామందికి తెలియని విషయం ఏంటంటే 20వ సంవత్సరం తర్వాత నేను వర్క్ చేయలేదు, అది చాలా మందికి తెలీదు. అందరూ ఏమనుకుంటారు అని అంటే ఓ ఆవిడేంటి ఎప్పుడో వచ్చారు 77 అండి, కానీ 77 నేను ఒక బేబీ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ అయ్యానని తమిళ నా ఫస్ట్ మూవీ ఓ మంజు అని చెప్పి చేశాను. సో రామారావు గారు ఆయన స్వయస్థాలతో చెట్టు కింద కూర్చొని నాకు మెంబర్షిప్ పార్టీ మెంబర్షిప్ ఇచ్చారు. ఇచ్చి మా అమ్మగారిని చూసి, నాతో ఏం మాట్లాడు చిన్నపిల్లలు కదా, డెఫినెట్గా అమ్మగారిని చూసి రమణమ్మ గారు తనను మీరు నాతో పాటే మా పార్టీలో మంచి మహిళా దీంట్లో ఇస్తాను, మీరు పొలిటికల్గా తన్ని మీరు ఎంకరేజ్ చేయాలి అని అంటే మా అమ్మ నవ్వుతున్నాయి, దాని మొహం దానికే తెలుసు, అది తెలుగు డైలాగ్లే సరిగ్గా చెప్పదు, యూజువల్గా మదర్స్ ఎలా మాట్లాడుతుంది, దాని మొహం దానికేం తెలుసు, ఆ తెలుగు డైలాగే గంట కూర్చొని నేర్చుకుంటుంది అని అంటే ఆయన నవ్వి, లేదు చిన్నపిల్ల నువ్వు తమ ఊరికే అంటున్నానమ్మా. మాకు ముప్పత్తమ్మ గుడి ఒకటి చెన్నైలో చాలా ఫేమస్ అనమాట. సో అక్కడ జనరల్గా మా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళందరూ తమిళ ఇండస్ట్రీ ఆర్టిస్టులు మరి ఏంటనేది నాకు తెలీదు. టీనా గారు పన్గల్ పార్క్ దగ్గర ఉంటుంది, అది యాక్చువల్గా చాలా ఇంత చిన్న గుడి అనమాట. ఆ గుడిలో ఏ పూజ కుంకుమ పూజ చేయించినా అమ్మవారికి ముప్పత్తమ్మ అంటాము, ఆ పూజ చేయించి దేని గురించి చేయించినా అది సక్సెస్ అవుతుంది అనేది ఒక నానుడు అనమాట. అప్పుడు ఎలక్షన్ టైము, బట్ నాకంత ఏజ్ ఓటు అది లేదు, బట్ అమ్మ నాన్నగారు తాడేపల్లిగూడెంలోని అమ్మా నాన్నగారికి ఓటు ఉంది, అమ్మా నాన్నగారు వెళ్ళి ఓటు వేసి రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయ్యి అమ్మ రావడమే ఏం చేశారు, ముప్పత్తమ్మ గుడికి వెళ్ళాలి రామారావు గారి పేరుతోని అమ్మవారికి. యాక్చువల్గా నేను ఇది ఎవరితో ఎప్పుడు అంటే ఈ మాటలు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా, ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ చెప్పకూడదు, రామారావు గారు మాట వచ్చింది కాబట్టి నాకు చెప్పక తప్పలేదు. ఆ రోజు అమ్మ అందరూ ఫ్యామిలీ మొత్తం మార్నింగ్ అరౌండ్ 5:36కి వెళ్ళి రామారావు గారి పేరుతోని తెలుగుదేశం పార్టీ పేరుతోని అమ్మ కుంకుమాభిషేకం చేయించారు. ఆయన ఇంత కష్టపడ్డారు ఆ రోజుల్లో. మీకు అసలు ఆ రోజు ఈ రోజు కాదులేండి, రామారావు గారు అని అంటే ఒక దేవుడు కదండి. మా అమ్మగారు నన్ను 4:30కి ఎన్నిసార్లు రామారావు గారి ఇంటికి తీసుకెళ్ళి ఉంటారనుకుంటున్నారు. మార్నింగ్ 4:30 ఆయన దర్శనం ఇస్తారు. ఇప్పుడు ఒక దేవుడు దర్శనానికి ఒక టైమింగ్ ఉంటుంది కదా. సో రామారావు గారికి మరి మీకు తెలిసే ఉంటుంది, ఇవన్నీ మీకు తెలియకుండా ఉండదు. రామారావు గారు ప్రతిరోజు ఒక 15 నుంచి 20 బస్సులు వస్తాయండి. ఎక్కడి అంటే ఆంధ్ర అవ్వచ్చు, ఇక్కడిని అంటే అప్పుడు 2 ఉమ్మడి రాష్ట్రం కాబట్టి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి అందరూ అటు వచ్చేస్తారు. వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని, అది ఇట్ ఈస్ అ మ్యాండేటరీ అండి, అది మీరు మ్యాండేటరీ అండి అది. సో కాబట్టి ఎప్పుడైనా మేము రామారావు గారిని కలవాలి అని అంటే దర్శనం టైం అంటాం కదా, అది దర్శనం టైం అన్నమాట.
సో ఫస్ట్ ఏంటంటే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ పుండరీకాక్షయ్య గారు అని ఉండేవారు. చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిన రామారావు గారితోనే ఎక్కువ మూవీస్ చేశారు. పుండరీకాక్షయ్య గారు మా నాన్నగారు మా అమ్మగారు మంచి స్నేహితులు. సో ఎప్పుడైనా అమ్మ పెద్ద ఆయన్ని కలవాలి, పుండరీకాక్షయ్య గారు ఇద్దరు బ్రదర్స్ ఉండేవారు వాళ్ళు అని అంటే, రామ్మ రేపు 4:30కు వచ్చేయండి అంటే మేము 3 గంటలకు లేపి అమ్మ నన్ను లేపి ఇంకా స్నానం చేసి ఇంకా రామారావు గారి ఇంటికి, అప్పుడు ఏంటంటే రామారావు గారి ఇంటికి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్. వాకబుల్ అంటే నాట్ సైడ్ బై సైడ్, మేబీ 1/2 కిలోమీటర్ అంతే ఉంటుంది, 1/2 కిలోమీటర్. రామనాథన్ స్ట్రీట్, పన్గల్ పార్క్కి యువతల రామారావు గారి ఇల్లు, పన్గల్ పార్క్కి అవతల మా ఇల్లు. అంటే ఇట్లా ఒక రోడ్డు ఉందంటే ఇటు మా ఇల్లు ఉండేది, ఇటు రామారావు గారి ఇల్లు, మధ్యలో పన్గల్ పార్క్. సో మా ఇంటి నుంచి స్ట్రైట్ ఒకే రోడ్ అన్నమాట. మా మదర్ ఏంటి 3:30కి లేపి రెడీ అయ్యే 4 గంటలకి మెల్లగా అమ్మ నేను నాన్నగారు అలా మాటలు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ రామారావు గారింటికి వెళ్తే, ఫిలిం ఇండస్ట్రీ కదా మమ్మల్ని అందరినీ ఒక పెద్ద హాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఆ టైం ఆర్టిస్ట్ అవ్వక ముందు నుంచే నేను రామారావు గారింటికి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. వెళ్ళిన వెంటనే అమ్మ చెప్తారు అని అంటారు, అన్న వెంటనే నాకు ఎందుకు దండం పెట్టుకోవాలి అదే అంటే మనకు చిన్న పిల్లలు అనేవారు. వెళ్ళి గవా వెళ్ళి ఎవరో ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ అమ్మాయా అని అంటే పుండరీకాక్షయ్య గారే ఇంట్రడ్యూస్ చేశాను, వీళ్ళు నాకు తెలిసిన వారు ఇలా హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇక్కడే సెటిల్ అయ్యారు అని. అప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టుకునేదాన్ని. కొన్నిసార్లు అందరూ, ఎందుకంటే రామారావు గారి ఇంట్లో మొత్తం పిల్లలందరూ నాకు బాగా పరిచయం, ఎందుకంటే వెళ్ళేదాన్ని కదా. సో ఒకటి కొన్ని లైఫ్లో మనం కొన్ని నేర్చుకున్నవి మర్చిపోకూడదు. రామారావు గారి ఇంట్లో ఏంటంటే మీరు మంచినీళ్ళు అడిగితే పనివాళ్ళు తెచ్చిరు, మీకు తెలిసి ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళే మంచినీళ్ళు తెచ్చిస్తారు. ఒక కాఫీ మీరు అడిగారంటే పనివాళ్ళు తెచ్చారు, మేబీ పనివాళ్ళు కాఫీ కాయొచ్చు, బట్ తెచ్చి ఇవ్వడం మాత్రం ఇంట్లో వాళ్ళే తెచ్చిస్తారు. అది నేను అది రామారావు గారి దగ్గర ఆ ఒక్క ఇది నేర్చుకున్నానండి. చాలా నాతో మేమందరం సెట్లో కూర్చునేటప్పుడు కూడా రామారావు గారు ఎప్పుడు చెప్తారు, వండే వాళ్ళకంటే వడ్డించే వాళ్ళకే పుణ్యము అంటారు. అది చాలా నిజమని మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వండే వాళ్ళు ఎలాగున్నా వడ్డించే వాళ్ళదే ఆప్యాయంగా తినండి, ఈ పెరుగుంది లేదా చారు ఉంది కూర ఉంది అని చెప్పి కొసరి వడ్డిస్తారు చూడండి. సో రామారావు గారు ఎప్పుడు సెట్లో చెప్తూ ఉంటారు. అలాగే ఆ తర్వాత మా నాన్నమ్మ గారి దగ్గర ఆ మాట విన్నాను నేను. సో దట్ ఈస్ ట్రూ అండి. సో వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకున్నది, వాళ్ళ ఇంట్లో నేర్చుకున్న ఆ సభ్యత ఈ రోజు వరకు మా ఇంట్లో మేము ఫాలో చేస్తాం. పని వాళ్ళు ఉన్నా కూడా ఎవ్వరు రానివ్వండి, ఒక గ్యాస్ తీసుకొచ్చిన కుర్రాడు వచ్చినా కూడా సమ్మర్లో గ్యాస్ తీసుకుని వచ్చి అమ్మ కొంచెం నీళ్ళు కావాలని మేము తీసుకొచ్చే ఇస్తామండి. పనివాళ్ళు ఉన్నా కూడా మేమే తీసుకొచ్చిస్తాం. ఎందుకో కొన్ని అలా. లాయర్ విశ్వనాథ్ ఫస్ట్ మూవీ, కుంటి అమ్మాయి క్యారెక్టరు హిందీలో శత్రుఘ్న సిన్హా గారు చేశారు, ఫరీదా జలాల్ ఏమో నా క్యారెక్టర్ చేశారు. సో అది చాలా రామారావు గారి సిస్టర్ అంటే స్టోరీనే అన్నా చెల్లెల మీద జరిగే ఒక, అప్పటికే నేను హీరోయిన్, తమిళ్లో ముత్తురామన్ గారితో, జయశంకర్ గారితో, కన్నడంలో రజనీకాంత్ గారితో, కమలా హాసన్ గారితో అప్పటికి నేను హీరోయిన్గా చేస్తున్నాను. అయినా కూడా ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా కీ రోల్ అని చెప్పి లాయర్ విశ్వనాథ్లో రామారావు గారి సిస్టర్గా నేను యాక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఎలా అంటే ఆ టైంలోని రామారావు గారితో కానీ నాగేశ్వరరావు గారితో కానీ అంత గొప్ప నటులతో నటించేటప్పుడు అందరూ అనేవారు, రామారావు గారితో ముఖ్యంగా అంజలిదేవి గారు, ఎస్ వరలక్ష్మి గారు, గుమ్మడి గారు, జగ్గే గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఫస్ట్ డే నేను షూటింగ్ వచ్చినప్పుడు బయట రామారావు గారు ఒకేళ్ళ స్పాట్లో ఉండి మేమంతా సెట్లో బయట కూర్చుంటే, ఏ పిల్ల ఇట్రా, ఎవరితో యాక్ట్ చేస్తున్నావు తెలుసా నువ్వు? తెలుసు, రామారావు గారు చెల్లెలు. ఏదైనా మా దగ్గర ఉన్నట్టు ఈ అంత కోతి వేషాలు వేసావు అనుకో అంతే ఆయన దగ్గర. అంటే నేను అన్నాను,
నేను మీ దగ్గర ఏం కోతి వేషాలు వేశాను అంటే నువ్వు జోకులు వేస్తావు కదా, అక్కడంతా నువ్వు నవ్వడానికి లేదు. ఆయన ముందు నువ్వు కూర్చోకూడదు అంటే ప్రిపేర్ అనమాట. కావాలని నన్ను ఏడ్పించడం కోసం రామారావు గారు ముందు అంటే నేను భయపడిపోతాను, ఊరికే సెట్లో ఏడ్పించడం అనమాట. నేను తిన్నగా రామారావు గారు ఇలా స్వింగింగ్ చైర్లో కూర్చొని ఉన్నారన్నమాట. వెళ్ళి నమస్కారం పెట్టి కాళ్ళకు దండం పెట్టుకొని అలాగే నిలబడ్డాను ఆయన ముందు. నిలబడితే కవిత గారు కూర్చోండి అంటే, లేదండి సత్యనారాయణ గారు, వరలక్ష్మి గారు బయట నాతో చెప్పారు మీ ముందు నవ్వకూడదు, మీ ముందు కూర్చోకూడదు. ఓయ్ పిల్లడే ఎక్కడో సత్యనారాయణ గారు రండి. ఆ రోజు నుంచి ఏమైపోయింది, బాబోయ్ ఈ పిల్ల దగ్గర మనం ఏమి మాట్లాడకూడదు అని చెప్పి ఇంకా తర్వాత నన్ను ఏడిపించలేదన్నమాట. కానీ ఆ టైంలో హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు ఎప్పుడు సెట్లో ఉండేవారు. ఏ సినిమా రామారావు గారితో నేను చేసిన సినిమాలన్నీ కూడా వాళ్ళిద్దరూ నన్ను చాలా ఏడ్పించేవారు. చాలా అంటే అలా ఇంకా అసలు హరికృష్ణ గారు చాలా అన్నమాట. సో చెప్తా ఏంటి చెప్తా పెద్ద ఆయనతో చెప్తాను ఇలా అని. నేను వెళ్ళి అమ్మతోని, అమ్మ హరికృష్ణ గారు ఇలా అన్నారంటే, ఏం లేదులే మా ఊరికి అంటారు. హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు అందరినీ గారు అని అలాగే అలవాటు. తర్వాత బాగా గుర్తుంది నాకు వీరబ్రహ్మం గారి చరిత్ర. మేము కడపలో షూటింగ్లో ఉన్నాము. నేను ఒక చెట్టు వెనకాల నేను నిలబడి ఉండాలన్నమాట. కక్కడ భార్యగా చేస్తున్నాను కదా. రామారావు గారు అక్కడ ఆశ్రమంలోని కూర్చొని ఆయన చెప్తూ ఉంటారు, కక్కడ సత్యనారాయణ. సో అక్కడి నుంచి ఆయన మా మెగాఫోన్లో మాట్లాడుతున్నారు. బట్ నాకు అర్థం కాలేదు, అంటే నాకు ఎలా ఆయనే డైరెక్షన్ దానికి. సో నేను చెట్టు దగ్గర నిలబడితే హరికృష్ణ గారు వచ్చి, ఏంటి పెద్ద ఆయన పిలుస్తున్నారు, ఏంటి కబుర్లు చెప్తున్నావు ఇక్కడ? నేనేం కబుర్లు చెప్పట్లేదు, నేను నిలబడే ఉన్నానంటే, చూడు అక్కడ పిలుస్తున్నారు, అయిపోయావు నువ్వు ఈరోజు, చూడు దండం పెట్టమంటున్నారు చెట్టు చాటు నుంచి, ఇలా దండం పెట్టు అన్నారు. నాకు ఆయన కావాలని నాకు తిట్లు తినిపించాలని నేను ఇలా దండం పెట్టాను. వెంటనే రామారావు అక్కడి నుంచి, ఏమిటో దండం పెట్టడం, అక్కడ దండం పెట్టడం కూడా చేత కాదా అని మా మెగాఫోన్లు అనేప్పటికీ నాకు అంత దూరం ఉన్నానుగా నేను చెప్పడానికి ఏం లేదు. నేను హరికృష్ణ గారిని చూస్తే అన్నారు. అంటే ఇంకా నాకు ఆ రోజు ఏడుపు వచ్చేస్తుంది, నన్ను అంతమందిలోనే నన్ను తిట్టించారు అని చెప్పి. ఆ తర్వాత నేను కరెక్ట్గా ఇలా పట్టుకున్నాను. ఆయన వచ్చి ఏం చెప్పారు, ఇలా దండం పెట్టుకో, అదే పెద్ద ఆయన చెప్తున్నారు. అలా చెప్తే ఆయన మెగాఫోన్లో నన్ను దండం పెట్టడం కూడా వచ్చేది కదా, ఏం కౌతుకోరు అన్నారు. సరే వెంటనే పక్కన అంత అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అన్నారు. అప్పుడు నేను ఇలా పెట్టుకున్నాను. తర్వాత వచ్చి చెప్పాను నేను రామారావు గారికి, లేదండి హరికృష్ణ గారు వచ్చి చెప్పారంటే అని అన్నారు అంతే. తర్వాత మా మదర్ మాట్లాడి, నువ్వు నా దగ్గర అయిపోయావు, ఏ సినిమాలో నాన్నగారితో ఉన్నా కూడా నువ్వు నా దగ్గర అయిపోయావు. ఎంత వెరీ స్వీట్ అండి, వెరీ వెరీ స్వీట్ హరికృష్ణ గారు. అసలు ఎంత మంచి వ్యక్తి అంటే, అసలు కృష్ణ స్టూడియోస్ మూవీస్ కూడా చేశాను నేను. అప్పుడు నేను స్టూడియోలోనే స్టే చేసేదాన్ని. అగ్గిరవ్వ చేశానండి, బాపయ్య గారి డైరెక్షన్లో, హీరోయిన్ అందులో. రామారావు గారు డ్యూయల్ రోల్, ఒకే మూవీ సినిమా చేశాను. 2 సినిమాలు సిస్టర్గా చేశాను. ఒకటి సరదా రాముడు, కాశ్మీర్లో షూటింగ్, లాయర్ విశ్వనాథ్, ఆయన డైరెక్షన్లో గెస్ట్ రోల్ చండశాసనం. వర్క్ కంటే చాలా కూల్, అందరూ ఎందుకో టెన్షన్గా ఉంటారు, ఎందుకనేదే నాకు నిజంగా తెలీదు. నేను ఎందుకో చాలా కంఫర్టబుల్గా ఉండేది, నాకు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేదాన్ని. 7 కాల్ షీటు వచ్చేసారు, మేమందరం వచ్చేసాము. ఒక హీరోయిన్ 8:30కి వచ్చారు. వస్తే పిలిచి క్లాస్ పీకారు. పీకి ఒకే మాట అన్నారు, వాళ్ళు 7 o'clock కాల్ షీట్ అంటే మనం 6:45కి ఉండాలి. తను ఆర్టిస్ట్ ఏమన్నారంటే, లేదు ఫుల్ డే ఇచ్చినా వాళ్ళు నిన్న కూర్చోపెట్టారు, అందుకోసమని ఇవాళ లేట్గా వచ్చాను
ఎలాగో కూర్చోబెడతారు కదా. అప్పుడు రామారావు గారు ఏం చెప్పారంటే, కూర్చోబెడతారా, షూట్ చేస్తారా, అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. మనం ఒక డేట్ ఇచ్చాం, 7 o'clock వస్తామంటే 6:45, 9 o'clock కాల్ షీట్ అంటే 8:45. ఓకే, 9 to 6 ఒప్పుకున్నారా? 6 వరకు షూటింగ్ చెయ్యకపోయినా అడగకూడదు. ఎందుకు చేయలేదు, నన్ను ఎందుకు కూర్చోబెట్టారని అడగకూడదు, అది తప్పు. 6 అయ్యిందా, మీరు వెళ్ళండి. మిమ్మల్ని ఆ తర్వాత ఎవరు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పండి. అది నిజంగా అదే చెప్తున్నాను మీకు ఇందాక నుంచి. నేను కొన్ని నేర్చుకున్నాను సీనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి. అమ్మ నాతో ఒకటే చెప్పేవాళ్ళు, నేను ఎప్పుడైనా నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఎప్పుడైనా కూర్చున్నాను అనుకోండి, ఒప్పుకునేవారు కాదు. నాకేమో వాళ్ళ ముందు కూర్చోడానికి ఇబ్బంది. హేమీలు అందరూ, జగ్గయ్య గారు, అంజలిదేవి గారు, వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, కేఆర్ విజయ గారు, సుజాత గారు, శారద గారు, తర్వాత అందరూ, జమున గారు, వీళ్ళ ముందు చాలా డెలికేట్గా నాకు ఉండేది. కానీ అమ్మ ఏమంటారంటే, లేదు, సావిత్రి అమ్మ గారు, లేదు, నువ్వు వాళ్ళతోనే కూర్చోవాలి. ఎందుకమ్మా అంటే, సైలెంట్, నువ్వు నోరు తెరవకు. వాళ్ళ ఒక మేకప్ గురించి, ఒక సెట్లో ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, డైలాగ్ గురించి కానీ, సిస్టమ్ ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఎలా, అవన్నీ వాళ్ళు మాట్లాడతారు, అవన్నీ నేను వినాలి. అలాగే నేను రామారావు గారి దగ్గర ఆ రోజు ఇంకొక ఆర్టిస్ట్తో చెప్పింది విని ఈ రోజు వరకు కూడా మీరు నమ్మరు. నేను అంటే నా పర్సనల్గా నేను చూశాను. నేను 25 years అయిపోయింది టీవీ ఇండస్ట్రీకి వచ్చి, స్మాల్ స్క్రీన్కి వచ్చి. వస్తారు, ఒకవేళ 11:30, 12 వరకు షార్ట్ రాకపోతే నిజంగా ఆ డైరెక్టర్ని తిట్టేస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ని తిట్టేస్తారు. ఏంటి నన్ను ఇలా కూర్చోబెట్టారు, నేను వెళ్ళిపోతాను. ఈవెన్ నేను చెప్పేది టీవీ ఇండస్ట్రీలో కూడా అలాగా మాట్లాడడము, డైరెక్టర్ని తిట్టడము, అసిస్టెంట్ డైరెక్టర్ని తిట్టడము, ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి మీరు నా కాల్ షీట్ వేస్ట్ చేస్తున్నారని చెప్పడము, ఇవన్నీ నేను చూసానండి. చాలామంది ఆర్టిస్టులు, ఈవెన్ అండ్ స్మాల్ స్క్రీన్. నేను ఈ రోజుకి టీవీలో నేను వర్క్ చేసిన, నేను వాళ్ళ టైం చెప్పి, వాళ్ళు ఎప్పుడు షార్ట్కి పిలిస్తే అప్పుడు వెళ్తాను. కొన్నిసార్లు హాఫ్ డే నాకు రాకపోవచ్చు, 1 o'clock వచ్చి బ్రేక్ చెప్తారు, 2కి రెడీ అవ్వాలి అంటారు, ఓకే అంటాను. 2కి రెడీ అయ్యి మేబీ 4 o'clock షార్ట్ తీస్తారు. ఏ రోజు నేను ఈ రోజు వరకు టీవీ ఇండస్ట్రీలో కానీ, మూవీ ఇండస్ట్రీలో కానీ, ఎందుకు మీరు షార్ట్ తీయలేదు, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఏ రోజు, ఎందుకంటే అది అలా రికార్డ్ అయిపోయింది నాకు కొన్ని విషయాలు. అలా చాలా సీనియర్ ఆర్టిస్టుల దగ్గర నేను చాలా చాలా నేర్చుకున్నాను.